అమ్మని అన్ని మాటలన్న ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అసలు వాళ్ళు మనుషులు కారు. దేవతలాంటి అమ్మ మీద ఇన్ని నిందలు వేయడానికి వాళ్ళకి నోరెలా వచ్చిందో ఏంటో. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది అంకుల్? నాకు వెంటనే అమ్మని చూడాలనుంది. ఎక్కడుందో తెలుసా? తీర్థయాత్రలకంటూ బయలుదేరి వెళ్లారు. ఆ రోజు నాతో ఎక్కువ మాట్లాడలేదు కూడా. సుప్రతిక కూడా ఇంట్లో లేదు, ముంబైలో ఉంది. త్వరలో తిరిగి వచ్చేస్తానన్నారు తప్పితే ఎప్పుడు ఎక్కడ ఉండేది చెప్పలేదు. అంకుల్, మమ్మీ గురించి నువ్వు బాధపడద్దు, తన గురించి బెంగ పెట్టుకోవద్దని ఆవిడ నీకు మరీ మరీ చెప్పమన్నారు. నువ్విప్పుడు ఆలోచించుకోవాల్సింది నీ కాపురం గురించి. దాత్రి గారు త్వరలోనే తిరిగొస్తారు. ఆవిడ వచ్చేసరికి నువ్వు సుధీర్ ఆనందంగా కాపురం చేసుకుంటూ కనిపిస్తే ఆవిడ సంతోషానికి పట్టపగ్గాలుండవు. నీకోసమే ఆవిడ ఎన్నిటినో భరించింది. నా మాట విని నువ్వు నీ నిర్ణయం మార్చుకో. లేదంకుల్, నా స్వాభిమానం గురించి తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఐ కెన్ నెవర్ గో బ్యాక్. పైగా ఇక్కడికి వస్తుంటే సుధీర్ ఏమన్నాడో తెలుసా? ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతే మళ్ళీ ఆ గడప తొక్కడానికి వీల్లేదని తెగేసి చెప్పాడు. అంత మాట అనిపించుకున్నాక నేను మళ్ళీ ఆ ఇంటికి ఎలా తిరిగి వెళ్ళగలను అంకుల్? మళ్ళీ వాళ్ళ మొహం చూడని చెప్పే ఇక్కడికి బయలుదేరి వచ్చేశాను. ఇప్పుడు నన్ను ఆ ఇంటికి ఎలా వెళ్ళమంటారు? సుధీర్ బాధలో ఆవేశంలో ఆ మాట అనుంటాడు. నువ్వు తనను వదిలి వెళ్ళిపోతున్నావన్న ఆలోచన భరించలేక అలా రియాక్ట్ అయ్యాడు. అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. నువ్వు ఇప్పుడు తిరిగి ఆ ఇంటికి వెళ్ళిపోతే సుధీర్ ఎంతో సంతోషిస్తాడు. తనన్న మాటని మర్చిపోయి ఎంతో హ్యాపీగా నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. ఇలాంటివి భార్యాభర్తల మధ్య జరుగుతూనే ఉంటాయి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇటువంటి ఆలోచనలు ఏమి పెట్టుకోక వెంటనే బయలుదేరి వెళ్ళు. లేదంకుల్, జరిగింది నేనంత తేలిగ్గా మర్చిపోలేను. ప్లీజ్ నన్ను అక్కడికి తిరిగి వెళ్ళమని చెప్పి టార్చర్ పెట్టకండి. ఐ జస్ట్ కాంట్ డూ ఇట్. ఎస్ అంకుల్, ఐ జస్ట్ కాంట్ డూ ఇట్. ఐ విల్ నెవర్ గో బ్యాక్ దేర్. ఈ విషయంలో మీరే కాదు, ఇంకెవరేం చెప్పినా నేను వినను. అమ్మని ఎంతో దారుణంగా అవమానించారో తెలుసా? మీకు ఆ వివరాలు తెలిస్తే ఇలా మాట్లాడరు. అన్నీ తెలిసే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? అవును, నాకన్నీ తెలుసు. నేనప్పుడు అక్కడే ఉన్నాను. అసలు ధాత్రి గారికి అక్రమ సంబంధం అంటగట్టింది ఎవరితోనో తెలుసా? నాతోనే. అవును, వ్యవహారం ఇంత దూరం వచ్చింది కాబట్టి నీకు నిజం చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను ఈ విషయాన్ని సుప్రతిక కూడా చెప్పలేదు. చెప్పొద్దని ధాత్రి గారు నాతో గట్టిగా చెప్పారు. అంకుల్, మీకు అమ్మకి ప్లీజ్ సమత, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని తెలుసు, అందుకే వెంటనే నీతో విషయం చెప్పలేదు. సుప్రతిక డబ్బులు ఇవ్వమని చెప్తే ధాత్రి గారిని కలవడానికి ఆ ఇంటికి వెళ్ళాను. నన్ను ఆవిడ్ని ఆ గదిలో చూసి ఆ రత్నమాల నానా మాటలు అంది. నేను వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. ఇంత జరిగాక ఇంకా ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక ధాత్రి గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్లీజ్, జరిగింది ఏదో జరిగింది. నేను సమస్యను పరిష్కరిస్తాను. నువ్వు అప్సెట్ అవ్వద్దు. నిన్ను ఇలా చూస్తే సుప్రతిక తట్టుకోలేదు. అసలు తనకి ఈ విషయాలు ఏమీ తెలియవు. మీ అమ్మ మీద ఇలా దొంగతనం నేరం పడిందని, ఆ తర్వాత నాకు ఆవిడికి అక్రమ సంబంధం అంటగట్టారని తనకి తెలియదు. తెలిస్తే కుమిలిపోతుందని నేను చెప్పలేదు. ధాత్రి గారు కూడా సుప్రతికి ఇదంతా తెలియనివద్దని నాతో చెప్పారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ ఏడుపు వింటే సుప్రతికి ఇక్కడికి వచ్చి ఏం జరిగిందని వివరాలు అడుగుతుంది. తనకి ఇవేవి తెలియకుండా ఉండడం మంచిది. నేనన్నీ వినేశాను. నువ్వెప్పుడొచ్చావు? కొంచెం సేపు అయింది. మీరు ఏవైతే నేను వినకూడదని అనుకున్నారో అవన్నీ నేను విన్నాను. ఎందుకండి, ఎందుకు ఈ విషయాలన్నీ నా దగ్గర దాచిపెట్టారు? వదిన చెప్తే మాత్రం మీరు ఇలా ఎందుకు చేశారు? నువ్వు అసలే సమత గురించి చాలా కంగారు పడిపోతున్నావు. ఆ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. హైరాణ పడిపోతావని మా భయం. అందుకే ఇవేవి నీకు తెలియనివ్వలేదు. విషయం నీ దాకా రాకముందే ఎలాగోలా పరిస్థితిని చక్కబెట్టాలని నా తాపత్రయం. ఏం చక్క పెడతాం? నేనింతకు ముందు కూడా అన్నాను కదా, నా దగ్గర పెరిగిన పాపానికి సమతకి కూడా నాగతే పట్టింది. నేనేవైతే జరగకూడదని ఇన్నేళ్లు భయపడుతూ వచ్చానో అదే జరిగింది. ఇదే నువ్వు ఇలా ఆలోచిస్తావని నా భయం. అందుకే ఇప్పటిదాకా నీకేం చెప్పలేదు. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు. నేను జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను, అది మీకు తెలుసు.
ఈ బాధను కూడా ఎలాగోలా భరిస్తాను. కాకపోతే సమతని ఇలా చూస్తూ ఉండలేను. వీలైనంత త్వరగా అపార్థాలన్నీ తొలగిపోయేలా చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. సమతే నా ఆశ శ్వాస అని మీకు మొదటి నుంచి తెలుసు. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏముండదు. అందుకే ఇంత బాధని దిగమింగుకుని మీతో ఇలా చెప్తున్నాను. సమత జీవితం ఇలా మోడు వారకూడదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఎస్, అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళిద్దరిని మళ్ళీ ఒక్కటి చేస్తాను. నీ ఆశయం నీరు కారిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనా? ఏం చేసైనా సరే సమతా సుధీర్ల మధ్య చోటు చేసుకున్న అపోహలన్నీ తొలగిపోయేలా చేస్తాను. ఆ హామీ నేను నీకు ఇస్తున్నాను. ప్లీజ్, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు అలా ఉంటేనే నేను ఆ పని చేయగలను. నేను తప్పకుండా ఆ పని చేస్తాను. నువ్వు కొంచెం ఓపిక పట్టాలి అంతే. ప్లీజ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇట్. మీ అండదండలు నాకు మొదటి నుంచి కొండంత బలం. ఇంత తుఫాన్ చెలరేగినా నేనింకా తట్టుకుని నిలబడగలిగానంటే మీ తోడే కారణం. ఎలాంటి సమస్యనైనా మీరు పరిష్కరించగలరన్న నమ్మకం నాకుంది. నువ్వు ఆ మాట అన్నావు, నాకంతే చాలు. నువ్వు సమత జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ప్లీజ్ బీ కామ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు 24 గంటలు సమత దగ్గరే ఉంటూ తను అప్సెట్ కాకుండా చూసుకోవాలి. మీరిద్దరూ ప్రశాంతంగా ఉంటేనే నేను అనుకునేది చేయగలను. ఊరుకోమ్మా, ఊరుకో. జరిగిందేదో జరిగింది. నీకు మేమందరం ఉన్నాం. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మళ్ళీ నువ్వు సుధీర్ ఎప్పటిలాగానే చెట్టా పట్టాలేసుకుని జరిగిందంతా మర్చిపోయి హాయిగా ఉంటారు. మీ సంతోషం కోసం మేమేమైనా చేస్తాం. నువ్వు బాధపడద్దు అమ్మా. అవునమ్మా, ఈ భూమి మీద ఏ శక్తి నిన్ను సుధీర్ని వేరు చేయలేదు. నీ ఆనందం కోసం నేనేమైనా చేస్తాను. ఎంతకైనా తెగిస్తాను. ఊరుకో, బాధపడద్దు. వదిన ఇప్పుడు ఎక్కడుంది? ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారో తెలీదు. త్వరలో తిరిగి వచ్చేస్తానని మాత్రం సమతకి చెప్పమన్నారు. అంతకు మించి నాకేం తెలీదు. వదిన ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతోందో. లేదు లేదు, ఆవిడ చాలా ధైర్యస్తురాలు. ఆవిడ గురించి వర్రీ అవ్వద్దు. త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. నాకు వెంటనే అమ్మని చూడాలనుంది. ఎక్కడుందో తెలిస్తే నేను వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని. నీకే కాదమ్మా, నాకు వెంటనే వదిలి చూడాలనిపిస్తోంది. కానీ ఏం చేయగలం? తనెక్కడుందో మనకి తెలియదు కదా. త్వరలోనే తిరిగి వస్తానని చెప్పింది కాబట్టి తన కోసం ఎదురు చూస్తూ ఉందాం. అంతకు మించి మనం ఇప్పుడు ఏమీ చేయలేం. చూడు, మొహం ఎలా ఒడిలిపోయిందో. వెళ్ళు, జరిగిందంతా మర్చిపోయి వేడి నీళ్లతో స్నానం చేసిరా. నేనేదైనా టిఫిన్ రెడీ చేయమని చెప్తాను. రమేష్ అంకుల్ ఉన్నారు కదా, అంతా చూసుకుంటారు. నువ్వింకేం ఆలోచించొద్దు. రిలాక్స్ అవ్వు. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నేను కూడా ధైర్యంగా ఉండగలుగుతాను. ప్లీజ్, మా కోసమైనా నువ్వు నేను చెప్పింది చెయ్యాలి. వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా. తనకి నువ్వెలా అయితే ధైర్యం చెప్పావో నేను నీకు అదే చెప్పదలుచుకున్నాను. వెళ్ళు, నువ్వు కూడా రిలాక్స్ అవ్వు. చేయాల్సిన దాని గురించి నేను ఆలోచిస్తాను. ఈ సమస్యను ఎలాగైనా త్వరగా పరిష్కరించండి. అలాగే, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు.
హలో సుధీర్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నానో నా మొహం చూస్తే అర్థం కావడం లేదా? అయినా ఇంత జరిగాక ఇంకెలా ఉంటాను? జరిగిన దాని గురించి నీతో మాట్లాడాలని వచ్చాను. మీకు మాట్లాడాలనున్నా నాకు మాట్లాడాలని లేదు. అయినా ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? మీ స్థానంలో ఇంకెవరన్నా ఉంటే సిగ్గుతో చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇక్కడికి రావడానికి మళ్ళీ మీకు మొహం ఎలా చెల్లింది? మీరు చేసిన పనికి మేమిద్దరం కూడా విడిపోవాల్సి వచ్చింది. నీకు ఇలా కోపం రావడంలో తప్పులేదు, కానీ జరిగిందేంటో నీకు తెలియదు. ఆ నిజం నీకు తెలియజేసి మళ్ళీ నిన్ను సమతని ఒక్కటి చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఓహో, ఇంత జరిగినా మీకింకా ఆశ చావలేదన్నమాట. నేను సమత కలిసి ఉండడం కల్లో మాట, అదెన్నటికీ జరగదు. సమతని పెళ్లి చేసుకోవద్దని, ఆ కుటుంబంలోని వాళ్ళకి క్యారెక్టర్ లేదని డాడీ నాకు పదే పదే చెప్పారు. నేనే వినిపించుకోలేదు. చేజేతులా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నాన్నగారి మాట విననందుకు ఇవాళ నా బతుకు అగమ్యగోచరంగా మారింది. మా కుటుంబ పరువు ప్రతిష్టలు వీధిన పడ్డాక నేనింకా సమతతో కలిసి ఉంటానని మీరు ఎలా అనుకున్నారు? ఆశ కూడా ఓ హద్దంటూ ఉండాలి. మేమింకా విడాకులు తీసుకోవడమే తరువాయి. ఎవరు చేసిన కర్మకి వాళ్లే బాధ్యులని కోరి కోరి సమతని పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఆవిడ గారు దక్కదన్న బాధలు అప్పట్లో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అది కాదు సుధీర్, నువ్వు ఆవేశంలో ఉన్నావు. కొంచెం కోపం తగ్గించుకొని నేను చెప్పేది ప్రశాంతంగా విను. నిజమేంటో నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నిర్ణయం నీకే వదిలేస్తాను. ఏంటా నిజం? మీరేం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు. మీకు ఆవిడికి ఎటువంటి సంబంధమూ లేదంటారు. మీరు ఆవిడ్ని ఊరికనే కలిసి వెళ్ళడానికి వచ్చానంటారు. ఇదంతా కావాలని మా నాయనమ్మ సృష్టించింది అంటారు. అంతే కదా? మీరింక అంతకన్నా ఇంకేం చెప్తారు? మీరు అనుకున్నది సాధించడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎన్ని నాటకాలైనా ఆడతారు. లేదు సుధీర్, నువ్వు అపార్థం చేసుకున్నావు. నా సంగతి వదిలిపెట్టు. ఒక్కసారి ధాత్రి గారిని గుర్తు చేసుకో. ఆవిడ ఇలాంటి పని చేయగలదా చెప్పు? ఎందుకు చేయలేదు? ఆవిడ చరిత్ర గురించి ఎవరికి తెలీదు? భర్తని కూడా చూడకుండా చంపి జైలుకెళ్ళింది. జైల్లోనే సగం జీవితం గడిపేసింది. అన్నిటికీ తెగించిన మనిషి. అలాంటి ఆవిడ ఏమైనా చేయొచ్చు. దొంగతనాలు చేయొచ్చు, విచ్చలవిడిగా ప్రవర్తించవచ్చు. చాలా ఆశపడింత దూరం వచ్చినట్టున్నారు. మీది దురాశని మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది కదా. నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయక వచ్చిన దారినే వెళ్ళండి. ఇంత జరిగినా నేను మర్యాదస్తుని కాబట్టి మిమ్మల్ని అవమానించకుండా ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. లేకపోతే మీలాంటి క్యారెక్టర్ లేని మనిషిని చెప్పుచ్చు కొట్టినా పాపం లేదు. సుధీర్, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వెలా మాట్లాడినా నేను ప్రశాంతంగానే ఉన్నాను. నువ్వు సమత ఎప్పటిలాగానే కళకళలాడుతూ కాపురం చేసుకోవాలన్న కోరికతోనే ఇక్కడికి వచ్చాను తప్పితే నాకు వేరే స్వార్థమేమీ లేదు. విడిపోవడం మూలంగా మీరిద్దరూ నష్టపోతారు. ఇప్పుడు ఆవేశంలో ఇలా మాట్లాడుతున్నావు కానీ ఆ తర్వాత సమత గురించి తలుచుకొని నువ్వు కుమిలిపోతావు. నువ్వు సమతని ఎంతగా ప్రేమించావో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటున్నా భరించి నీకు ఈ సలహా ఇస్తున్నాను. ఆవేశాలకు పోవద్దు. చెప్పుడు మాటలు విని నీ మనసు పాడు చేసుకోవద్దు. ఒక్కసారి సమత గురించి ఆలోచించు. తను ఎలాంటిదో నీకు తెలీదా? తన తల్లి మీద నిందలు పడ్డాయన్న బాధలో కాస్త ఆవేశపడి ఉంటుంది. అంతకు మించి ఇంకేం లేదు. నువ్వంటే తనకి చాలా ఇష్టం. భార్య తప్పు చేస్తే పెద్ద మనసుతో భర్త క్షమించాలి. అలా అయితేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. అబ్బో, సంసారాల గురించి మీరా లెక్చర్లు దంచేది? వాటి గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుంది? సాని కొంపల చుట్టూ తిరిగే మీ నోటి వెంట నీతులు రావడం హాస్యాస్పదం. సుధీర్! అవును, సుధీర్నే. నేను కాబట్టే ఇలా మాటలతో వదిలిపెట్టాను. నేనిందాక చెప్పింది చేయకముందే మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. సమత చెప్తే ఏమో అనుకున్నాను కానీ నీ మూర్ఖత్వం ఇంత ముదిరిపోయిందని నేను ఊహించలేదు. నువ్వెంత పరుషంగా మాట్లాడినా నేను నీ మేలు కోరి ఇంకా ఇక్కడ నిలబడున్నాను. నా మంచితనాన్ని, ఓపికని, చాతగాని తన కింద జమ కట్టద్దు. బిహేవ్ లైక్ ఎ జెంటిల్మ్యాన్. జెంటిల్మ్యానా? ఆ పదానికి స్పెల్లింగ్ అయినా తెలుసా మీకు? సుధీర్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. వెళ్ళిపోమని తేల్చి చెప్పాడు కదా, ఇంకా అక్కడే నిలబడి ఉండటం దేనికి? బాలకృష్ణ గారు, పెద్దవాళ్ళు, మీరైనా సుధీర్కి నచ్చ చెప్పండి. ఆవేశానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పండి. అనవసరపు అపార్థాలు పెంచుకుంటే నష్టపోయేది వీళ్ళిద్దరే. ఆ బాధతోనే నేను ఇంత దూరం వచ్చాను. ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నిన్నే అడిగాది. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? అసలు ఇంత సిగ్గుమాలిన పని చేశాక మళ్ళీ గడప తొక్కడానికి నీకు మనసు ఎలా వచ్చింది?
నీ విచ్చలవిడి పనులకి ఇల్లే దొరికిందా? మా పరువు బజాన పడేయడానికే కదా నువ్వు ఇంటికి వచ్చి ఆ దాత్రితో సరసాలాడావు. చెప్పుడు మాటలు విని మోసపోవడం మీకు మొదటి నుంచి అలవాటే. అలా చేసే మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నష్టపోయింది మీరే. ఇప్పుడు మీరు అతి గారాభంగా పెంచి పెద్ద చేసిన మీ అబ్బాయికి కూడా అదే గతి పట్టిస్తున్నారు. ఆ రత్నమాల కావాలని మా మీద నిందలు వేసింది. కడుపులో ఏదో కక్ష పెట్టుకుని ఇదంతా చేసింది. మేమందరం నిప్పు లాంటి మనుషులం. నీతుల విషయంలో మీ అందరికన్నా ఒక ఆకు ఎక్కువే చదివాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిస్తే మంచిది. ఆ రత్నమాల ఈ ఇంటికి పట్టిన ముసలం. మీరందరూ సంతోషంగా ఉండడం ఆవిడకి ఇష్టం లేదు. అందుకే పని కట్టుకొని ఇవన్నీ చేస్తోంది. ఇప్పటికైనా మేల్కొని నిజానిజాలు తెలుసుకోండి. అదే మీ అందరికీ మంచిది. షట్ అప్! మా సంగతి మేము ఆలోచించుకోగలం. ఏది నిజమో ఏది కాదో మాకు బాగా తెలుసు. ఆ దాత్రి సాక్ష్యాధారాలతో దొరికిపోయింది. కళ్ళెదుటి కనిపిస్తున్న సత్యాన్ని కాదంటారా? నేనెంత నిలదీసినా దొంగతనం చేయలేదని ఆవిడ చెప్పింది. అంతలోనే ఆవిడ గారి చీరలో పోయిన నోట్ల గట్ట కనిపించాయి. ఆవిడ తీయకుండా అవి అక్కడికి ఎలా వెళ్ళినట్టు? ఆ మాత్రం కూడా ఊహించుకోలేరా? ఇదంతా రత్నమాలే చేయించుంటుంది. ధాత్రి గారిని దొంగని చేయడానికి ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది. అయినా ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ ధాత్రి గారు ఆ దొంగతనం చేసినట్టయితే మీకు దొరికిపోయేలా ఆ డబ్బుని తన బట్టల మధ్య ఎందుకు దాచిపెడతారు? ఏ సూట్ కేసులోనో సర్ది జాగ్రత్తగా తాళం చెవులు తన దగ్గర పెట్టుకునేవాళ్ళు, కానీ ఇలా మీకు దొరికిపోయేలా ప్రవర్తించారు కదా. సూట్ కేసులో పెడదామనే ఆవిడ ఆ పని చేస్తుంటుంది. మేము కొంచెం ఆలస్యం చేసి ఉన్నట్టయితే అదే పని జరుగుండేది. ఇంతలో ఆవిడ గారి చీరలా నోటగట్ట దొరకడంతో బండారం బయటపడింది. మీరు చెప్పేది వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఇదంతా వింటూ మిమ్మల్ని అసలు ఇక్కడ ఎవరు ఉండమన్నారు? ఇందాకే వెళ్ళిపోమని చెప్పాం కదా. అది మీ సంస్కారం. ఇంత జరిగినా పిల్లల బతుకు పాడు కాకూడదని నేను ఇంకా ఓపిక్గా ఇక్కడ నిలబడి ఉండడం నా సంస్కారం, నా మంచితనం. అది మీకు ఎప్పటికీ అర్థం కాదులేండి. అవునవును, మంచితనం, సంస్కారం. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు దాని గురించి మీరే మాట్లాడాలి. పట్టపగలు వావి వరుసలు మర్చిపోయి ఆ దాత్రితో సరసాలాడిని మీకు సంస్కారం అన్న పదం ఉచ్చరించడానికి అర్హత లేదు. మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ వెనకేసుకు రావడానికి మీరు ఎంతగా తాపత్రయపడిపోతారా? మిస్టర్ బాలకృష్ణ, చిచి, మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. కుక్కతోక వంకరని మీ బుద్ధి ఎప్పటికీ మారదు. మీ సంగతి తెలిసి కూడా మీ తప్పును సరిదిద్దాలని నేను ఇంత దూరం రావడం నా పొరపాటు. మీ కర్మకి మీరే బాధ్యులు. మీ చాదస్తానికి ఇప్పుడు మీతో పాటు మీ కొడుకు కూడా బలి కాబోతున్నాడు. అనుభవించండి. నో బడీ కెన్ సేవ్ యూ.